బెండకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాము. కొన్ని బెండకాయలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు కూడా కట్ చేసేసుకోవాలి. పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఇలా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ బెండకాయలు కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ బెండకాయల్లో ఉన్నంత గ్రీజినెస్ అంతా పోయేంత వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం దీని మీద లిడ్ పెట్టేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇలా అయిన తర్వాత మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి వేస్తే బెండకాయ ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది. సో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి వేసేసుకొని కొంచెం కొద్దిసేపు కలిపేసుకొని నెక్స్ట్ మనం దానికి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని మంటని సిమ్లోనే పెట్టేసేయాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసేయాలి, లేదు అంటే కింద మాడిపోతుంది. సో తర్వాత ధనియాల పొడి వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే.